దుల్కర్ సల్మాన్ ఎంట్రీ అన్నది అవును. స్వప్న, ప్రియాంక ఉండడం వల్ల ఈజీ అయిందంటారా? అలా ఏం లేదు. అంటే ఫాదర్ క్యారెక్టర్ కావాలి ఓన్లీ స్క్రిప్ట్‌లో ఉంది. సో, ఎవరైతే బావుంటారు అనుకున్నప్పుడు సరే డీక్యూ ఎప్పుడు మా ఆప్షనే. కాకపోతే ఒకరోజు స్వప్నాకి కాల్ చేసి ఇట్లా ఒకటుంది, డైరెక్టర్ వస్తాడు. ఆమె ముందే క్లియర్‌గా చెప్పింది. నో ఆబ్లిగేషన్ అని డైరెక్ట్‌గా చెప్పేసింది. నీకు నచ్చితేనే ఎయ్యి. అంతే తప్పించి నేను కాల్ చేస్తున్నా అని చెప్పి చేయొద్దు అని చెప్పి చాలా క్లియర్‌గా చెప్పింది. ఎవరికి దుల్కర్ గారికి. దాని తర్వాత నేను వెళ్ళి కలిసి చెప్పాను. అంటే కొంచెం రష్ చూపెట్టి ఇది ఓవరాల్ కథ చెప్పి క్యారెక్టర్ ఇంపార్టెన్స్. అంటే ఆ క్యారెక్టర్ మొదటి నుంచి ఉండదు. ఒకటే సీన్‌లో వస్తది. రిఫరెన్సెస్ మాత్రం ఉంటాయి. ఏ పాయింట్‌లో వస్తారు అనేది ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేసి, సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేసినాక ఆయన ఇమ్మీడియేట్‌గా ఫోన్ చేసి స్వప్న గారికి నేను చేస్తా అన్నాడు. స్టిల్ అప్పటికి కూడా స్వప్న గారు అడుగుతున్నారు. అరే నేను అడిగినని చేయట్లేదు కదా! నిజం చెప్పు నచ్చితేనే చెయ్యి అని చెప్పేసి. లేదు లేదు నాకు నచ్చింది నేను చేస్తా అని చెప్పేసి అన్నారు. అదే ఒకసారి కొచ్చిలో వెళ్ళి షూట్ చేసుకొని వచ్చాం. ఈ సినిమాకి సంబంధించి ఎవరి ముందు కెమెరా పెట్టడం వేరు, దుల్కర్ మీద కెమెరా ఫోకస్ చేయడం వేరు. దుల్కర్‌ని డైరెక్ట్ చేస్తున్నప్పుడు గానీ, ఆయన సీన్‌లు మీరు మానిటర్‌లో చూసుకుంటున్నప్పుడు కానీ ఏమనిపించిందండి? అసలు దుల్కర్ గారితో పెట్టిన ఫస్ట్ షాట్ ఏమంటే వెనక్కి తిరిగి చూసే క్లోజప్ షాట్. ఆయన గెటప్‌లో వచ్చారు. బయట చూస్తే చాలా నార్మల్‌గా కనబడతారు కదా! ఆయన అంటే మామూలుగా ఒక మామూలు కూరగాయలా కనబడతాడు. ఆ గెటప్ ఏదో చేసుకొని వచ్చి అక్కడ నిలబడ్డారు. ఆ క్లోజప్ బ్యాక్ షాట్ పెట్టినాము. పెట్టి యాక్షన్ చెప్పగానే ఆయన వెనక్కి తిరిగి నవ్వగానే అసలు ఫ్లాట్. మీకు తెలుసు కదా స్మైల్ ఎట్లుంటదో. అమ్మ అది చూస్తే అట్లా ఉండిపోయినాం. అదొకటి మోస్ట్ అమేజింగ్ బ్యూటిఫుల్ షాట్ సినిమాలో. అండ్ ఆ ఫైనల్ షాట్ ఎక్కడ దుల్కర్ అబ్బాయి హగ్ చేసుకున్నాక రోషన్ వచ్చి ఇతను హగ్ చేసుకుంటాడు. అదొకటి చూడడానికైతే షూట్ చేస్తూ ఉంటే కన్నుల పండుగ అంటారు కదా! ఇక్కడ రోషన్ ఆడ దుల్కర్ ఇద్దరిని ఆ ఫ్రేమ్‌లో చూస్తూ ఉంటే అది చాలా ఇష్టమైన సీన్ నాకు. మొత్తం సినిమాలో నా ఫేవరెట్ సీన్ అది. మొత్తం సినిమా చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ, మీ క్లోజ్ సర్కిల్స్ కానీ వాళ్ళు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏంటండి? ఇదే అండి. ఎందుకంటే ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలా ఉంటది. రివ్యూయర్ అదే పాయింట్ ఆఫ్ అదే. వ్యూ అంటే ఒకటి అదే సినిమా ఇప్పుడు ఒకటి ఇది బైరాన్పల్లి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ కథే చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళ కథే చెప్పాలి. అది వాళ్ళ పోరాటం, వాళ్ళ ఫైట్. మాకు చాలా ఈజీ. అంటే వాళ్ళని సైడ్ లైన్ చేసేసి మొత్తం వచ్చేసి హీరోని వేరే కమర్షియల్ కథ చాలా చాలా ఈజీ అది. చాలా ఈజీ. అదే స్వప్న గారు వెరీ స్ట్రిక్ట్‌గా చెప్పారు. ఇది ఎంత హీరో కథో అంత వాళ్ళ కథ. ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండాలని చెప్పేసి. సో, దానికే ఉన్నాం. సెకండ్ హాఫ్ అందుకే దాని మీదే డ్రైవ్ అయిపోతుంది. అంతవరకు అందుకే ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం సరదాగా నవ్వుకుంటూ వచ్చిన వాళ్ళందరూ సెకండ్ హాఫ్‌లో కొంచెం సీరియస్‌గా సినిమా చూస్తారు. ఫైనల్‌గా అర్థమైపోయింది. ఓహో! ఇది వీళ్ళ కథ కదా అని చెప్పేసి అర్థం చేసుకున్నారు. పర్సనల్‌గా వాళ్ళకేమంటే అమ్మాయి, అబ్బాయి బాగున్నారు గదా! ఇంకొక్క 1 ఆర్ 2 సీన్స్ ఉంటే ఇంకా బాగుండదు. స్టోరీ మీద ఎక్కువ ఫోకస్ కొంచెం చేయలేదు. ఎందుకంటే అది మాకేమంటే లవ్ స్టోరీ మీద పోతే ఏదైతే కొంచెం ఎమోషన్ ఉన్నదో, ఆ ఎమోషన్ ఏమన్నా డైల్యూట్ అయిపోతదో అని చెప్పేసి అది ఎంత ఉండాలో అంత లేదని చెప్పట్లేదు. అది ఎంత ఉండాలో అంతే ఉండాలి అనేది మొదటి నుంచి మా ఐడియా. దాన్ని అలాగే చేసుకుంటూ వెళ్ళిపోయాం. అంతే ఆ ఒక చిన్న విషయాలు తప్పించి దుల్కర్ గారిది ఈ సినిమాలో ఉన్నారన్న విషయం బయటికి రాకుండా చాలా జాగ్రత్త తీసుకున్నారు. స్క్రీన్ మీద చూసేంత వరకు అదొక సర్ప్రైజింగ్ ప్యాకేజ్‌లా ఉండిపోయింది. ఓకే. బయటికి రాకుండా అవును. ఇది ఇప్పట్లో ఏమైపోయిందంటే ఏదైనా ఒక క్యామియో చేస్తున్నారండి చాలా తొందరగా బయటికి అవును. రివీల్ అయిపోతుంది. ఆ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ పోతుంది. అవును. కానీ ఈ విషయంలో చాంపియన్ విషయంలో మాత్రం చాలా సర్ప్రైజింగ్‌గా ఉంచుకోగలిగారు. అందుకే అది మేము లాస్ట్‌లో షూట్ చేసుకున్నామండి. చివరిలో. చివర్లో షూట్ చేసుకున్నాం. కొంచెం రిలీజ్‌కు ముందొచ్చే వరకు కొంచెం లాస్ట్‌లో ప్లాన్ చేసుకొని షూట్ చేసుకున్నాం. అందుకే అది ఎక్కువ మందికి తెలవలేదు బయట. ఓన్లీ డబ్బింగ్ థియేటర్ వరకు తెలిసింది. సీజీ వాళ్ళకి తెలిసింది తప్ప ఎక్కువ మందికి తెలవలేదు. ఎందుకంటే అది ఉండాలి. అంటే ఆ క్లైమాక్స్‌లో అంటే హీరో క్యారెక్టర్ ఏమంటే హీరోకు ఒక ఇంటర్నల్ కాన్‌ఫ్లిక్ట్. తన పక్కనోళ్ళని అవసరమైతే తను కేర్ చేస్తాడు. కానీ ఎక్కడనో ఏమంటే ఇది కాదు కదా! ఈ యుద్ధం ఇది కాదు కదా! నాది నేను వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ డ్యుయాలిటీలో ఉంటది ఎప్పుడు ఆ క్యారెక్టర్. సో, అందుకే చివరి వరకు ఉండాలా? పోవాలా? ఉండాలా? పోవాలా? ఎందుకంటే దానికి రీజన్ ఎవరంటే నాన్న. ఆయనకి ఇష్టమైన నాన్న యుద్ధంలో చనిపోయిండు. యుద్ధంతోని ఏం మిగలదనేది పాయింట్. సో, అందుకే ఒక పాయింట్‌లో ఏదైతే ఆ డ్యుయాలిటీ ఉన్నదో ఆ నాన్న దగ్గర నుంచి ఆన్సర్ వచ్చినప్పుడు లేసి రావడం అనేది కథ అది. అది వన్ ఆఫ్ ద అమేజింగ్ సీన్. నా ఫేవరెట్ సీన్ ఆ సినిమాలో. 3 సినిమాలు అయిపోయినాయి. తర్వాత మీ ప్రయాణం ఎలా ఉండబోతుంది? ఏమైనా కథలు చెప్పారా ఎవరికైనా? లేదండి. ఒకటి మధ్యలో ఒకటి వెబ్ సిరీస్ ఒకటి షో రన్నర్‌గా చేశాను కదా! అదొకటి జరిగింది. అండ్ ఇప్పుడేం లేదు. ఇంకేం అనుకోలేదు. ఇది ఇంకా పూర్తి ఇప్పుడే రన్నింగ్ ఫుల్ రన్ అయిపోయినాక
దాని తర్వాత ప్లాన్ చేసుకుని ప్రస్తుతానికైతే ఇది ఎంజాయ్ చేస్తున్నాం ఛాంపియన్, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 3 hours జర్నీ కదా, 3 years జర్నీ కదా, దీన్ని ఎంజాయ్ చేస్తున్నాము. ఇది అయిపోయినాక అద్వైత